అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, తొందరలోనే మీరు చూస్తారు. ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేస్తే 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న ఎవరిని వదిలిపెట్టాను. నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం. గొల్లపురంలో ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చి, అన్న మేము పెరిగేటప్పుడు బాగానే ఉండేది, ఈ రోజున మేము కాకినాడ నుంచి చిన్నపాటికి బిడ్డను పంపించాలంటే ఆడబిడ్డను పంపించాలంటే భయం వేస్తుందన్న మాకు. మన ఇంట్లో ఆడబిడ్డను బయటికి పంపిస్తే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ భయపడతామా మనం? దీన్ని మనం ఏం చేయాలి? మీరు వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని కనుక ఇంకొకసారి రాణిస్తే ఎవరిని బతకనివ్వరు. ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడే మానవత్వం ఏమైపోతుందా అని చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పాప 3.5 years. ఆ పాపను చూసి కూడా పాడు చేయాలి అనిపించినటువంటి మానవ మృగాలున్న ఈ సమాజంలో చిన్నపిల్లలు తీసుకొని బయటికి ఎలా తల్లిదండ్రులు వెళ్తారో అర్థం అవడం లేదు. ఎందుకంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక 27 సంవత్సరాల మానవ మృగం. ఈరోజు మనం అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆడపిల్లలు జాగ్రత్తగా 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 చూసుకోండి, ఇంట్లో జాగ్రత్తలు చెప్పండి, వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పండి అని చెప్తున్నాం. కానీ తల్లిదండ్రులకు ఇంకోటి కూడా చెప్పాలి అనుకుంటున్నాం, మగపిల్లలు కూడా జాగ్రత్తగా పెంచండి, వాళ్ళకు కూడా మంచి చెడు నేర్పండి. ఎందుకంటే ఎంత దారుణమైన సంఘటన మీకు అందరికీ. ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులే ఈరోజు మహిళల్ని అనకూడదు కానీ శారీరకంగా మానసికంగా వేదనకి గురి చేస్తున్నారు. రోజు ఏదో ఒక వార్త, ఆ వార్త తర్వాత ఏంటి అంటే సెటిల్మెంట్. ఇప్పుడు కూడా చూడండి, ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పార్వతీపురం జిల్లా, అది కూడా సెటిల్మెంట్కి దిగుతారు. సెటిల్మెంట్ చేయడం ఏంటి సార్? అదే చెప్తున్నా, న్యాయం చేసే దమ్ము లేదు సార్. నేను చెప్తున్నా అదే, న్యాయం చేసే దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తులు కాబట్టి సెటిల్మెంట్ చేస్తారు. న్యాయం చేయాల్సిన చోట సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే వీళ్ళు ప్రభుత్వం నడిపే విధానం. అదే చెప్తున్నాను, న్యాయం చేసే దమ్ము ధైర్యం లేక సెటిల్మెంట్ చేస్తారు.